వెల్కమ్ టు పిటిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు తొలి 5 సంతకాలను అయితే పెట్టడం జరిగింది. మెగా డిఎస్సి సంబంధించి తొలి సంతకం, అంటే నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశ కల్పన, తర్వాత పెన్షన్ల పెంపుదల విషయం మీద నారా చంద్రబాబు నాయుడు సంతకం పెట్టడమే కాకుండా జూలై 1వ తారీఖున పెంచినటువంటి అమౌంట్ని అయితే ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ల అనేది కూడా అతి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇలా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలను నెరవేర్చే క్రమంలో ముందుకు వెళ్తూనే మరొక సంక్షేమ పథకాన్ని అమలుపరిచే ఉద్దేశంలో నూతన ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మంత్రి ఆర్టీసీ శాఖ మంత్రి అయినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఒక తీపి కబురును అయితే అందజేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే ఉచిత బస్సు ప్రయాణం అతి త్వరలోనే ప్రారంభించబోతున్నామని, దీనికి సంబంధించి కూడా వైజాగ్ నుంచే ఈ యొక్క పథకం ప్రారంభించబోతున్నట్టు కూడా రామ్ ప్రసాద్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇంకా బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏ విధంగా అమలుపరచాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నామని, పొరుగునటువంటి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ పథకం అమలు అవుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంలో అధ్యయనం చేయబోతున్నామంటూ కూడా మంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. వైజాగ్ నుంచి అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు చేయబోతున్నామంటూ కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అనేది రప్పించుకుంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎంత మేరకు నిధులు ఖర్చు అవుతాయి, ఎంత మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది, అలాగే ఎవరెవరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి, మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి పరిమితులు విధించాలి అనేటువంటి విషయం గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. పొరుగునటువంటి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ యొక్క పథకం అమలు అవుతూ ఉంది, లాభ నష్టాలు ఏమిటి అనే విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలోనే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది.